గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పీసీసీ అధికారి నైని యాదగిరి. పీసీసీ అధికార ప్రతినిధి నయిని యాదగిరి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రతాప్ రెడ్డి నీ ఒక రాజకీయ అజ్ఞానివి అంటూ పీసీసీ అధికార ప్రతినిధి నయిని యాదగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం కోసం ఎన్ని పార్టీలు మారుతావు, హరీష్ రావు బండారం బయట పెడతా అంటివి, మరి ఏమైంది అంటూ నిలదీశారు. ప్రతాప్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ భూస్థాపితం అవుతుందని, టీడీపీలో కొనసాగగా ఆ పార్టీని కనుమరుగు చేసి కాంగ్రెస్ లో చేరినట్లు గుర్తు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి అధికార కాంక్షతో కేసీఆర్ పంచన చేరి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నట్లు విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించమని హరీష్ రావు చెప్పినట్లు ప్రకటించి కోటమైసమ్మ వద్ద ప్రమాణానికి సిద్ధం కాగా ప్రస్తుతం ఆయనతోనే జట్టు కట్టి ప్రజలను మోసగిస్తున్నట్లు ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే టికెట్ హామీతో ఆ పార్టీలో కొనసాగుతుండగా టికెట్ ఇవ్వకుంటే ఏ పార్టీలో చేరుతావని ప్రశ్నించారు. నీ జీవితమంతా మోసాలమయం కాగా దశాబ్దాల క్రితం నీ బ్రతుకు జీవితాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేస్తే ఆర్థికంగా నష్టపోవడం సహజం కాగా మరి పోటీ చేసిన ప్రతిసారి కోట్లు కూడబెడుతున్నా కిటికేదో చెప్పాలని కోరారు. డీసీసీ అధ్యక్షులు తూమ్కుంట ఆంక్షారెడ్డి శాంతియుత పద్ధతుల్లో కేసీఆర్ క్యాంపు ఆఫీసులో సీఎం ఫోటో పెట్టగా నువ్వు ఏ హోదాలో దానిని తొలగించావో చెప్పాలని డిమాండ్ చేశారు. నీ వ్యవహారం చూస్తుంటే సంజీవరావుతో చేసిన సాన్నిహిత్యమే కనిపిస్తోందని, త్వరలోనే కేసీఆర్ హరీష్ రావును నట్టేట ముంచడం ఖాయమని పేర్కొన్నారు. చిన్న వయసులోనే పరిపక్వత నేతగా ఆంక్షారెడ్డి ఎదుగుతున్న తీరును బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతుండగా ప్రతాప్ రెడ్డి మాట్లాడే భాష పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తూ నీ కలలు కళ్ళలు కాక తప్పవని చెప్పారు. ప్రజల సొమ్ముతో కేసీఆర్ జల్సాలు చేస్తుండగా ఆయన క్యాంప్ ఆఫీసుకు వస్తే నీకు నొప్పి ఏమిటని ప్రశ్నిస్తూ సమస్యల పరిష్కారం కోసం ముంపు బాధితులు ప్రజలు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా సదుపాయాలు పొందుతున్న కేసీఆర్ బయటకి రావాలని కోరుతుండగా బంధుల పేరుతో ప్రతాప్ రెడ్డి ఉడత ఊపులకు భయపడేది లేదని వివరించారు. కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ సంఘటన నుంచి ఈరోజు బంద్ వరకు మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మరి ప్రజలందరూ గమనిస్తున్నారు. క్యాంప్ ఆఫీసులో మా జిల్లా అధ్యక్షులు ఆంక్షారెడ్డి గారి నాయకత్వంలో మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టడానికే పోయినాం తప్ప అక్కడ కార్యాలయంలో దాడి చేసినామని చెప్పడం చాలా పొరపాటు. ఎందుకంటే దమ్ముంటే మేము అక్కడ దాడి చేసినట్టు రుజువు చూపించాలి. క్యాంప్ ఆఫీసులో సీసీ కెమెరాలు ఉంటాయి. మేము ఫర్నిచర్ ధ్వంసం చేసినామా, ఫర్నిచర్ ధ్వంసం చేసినామా, పైన అద్దాల వల్ల కొట్టామా? మా ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టడానికి పోయినాం తప్ప మరి ఎటువంటి మేము దౌర్జన్యం చేయలేదు. ఇంకా మీరన్నా గతంలో 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో మొన్న వార్డు సభలు ఏర్పాటు చేయడం జరిగింది. వార్డు సభలు మరి బహిష్కరించాలని ఒక నాయకుడు చెప్తాడు. అయ్యా, ప్రజలకు మీ ప్రభుత్వంలో మరి ప్రజల దగ్గరికి మీరు పోలేని పరిస్థితి అప్పుడు మేము ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల వద్దకు పోవాలనే ఉద్దేశంతో ఇది మొన్నటి రెండోసారి మేము ఈ గ్రామ సభలు పెట్టడం. మరి గతంలో మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో తెలుసు. ఓ పింఛన్లు ఇవ్వలేదు, ఓ రేషన్ కార్డు ఇవ్వలేదు. మేమైతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇచ్చినాం, పింఛన్లు ఇచ్చినాం. మేము ఆరోగ్య గ్యారెంటీలు చెప్పకుండా కూడా మేము సన్న బియ్యం ఇస్తున్నాం. మరి 200 యూనిట్ల వరకు కరెంట్ ఇస్తున్నాం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మరి నువ్వు నీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నువ్వు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను వాడుకొని నీ పబ్బం గడుపుకోవడానికి నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు. అసలు బంధు పాటించవలసిన అవసరం ఏముంది? ఈరోజు మొత్తం గజ్వేల్ పట్టణంలో మొత్తం చిరు వ్యాపారస్తులు ఉంటారు. వాళ్ళు రోజు సంపాదించుకుంటేనే వాళ్ళ జీవితం గడుస్తుంది. అటువంటి వారిని
బెదిరించుకుంటూ మీరు చూసినాము, వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తూ బంద్ పాటించారు. ఇది ఎక్కడ న్యాయమే ప్రతాప్ రెడ్డి? ఈ విధంగా ప్రవర్తిస్తే నువ్వు అసలు కేసీఆర్కు మా మంచి చేయాలని చూస్తున్నావా, మరి చెడు చేయాలని చూస్తున్నావా? ముఖ్యంగా నేను చెప్తాడు ప్రతాప్ రెడ్డి, మేము అభివృద్ధి చేసినామంటాడు. ఏం అభివృద్ధి చేసినావా? ఒక బస్ స్టాండ్ గది లేదు, మార్గ ఆటోలో కడితివి, అది అట్లే ఉంటివి. ఆడ బిల్డింగ్ కట్టినావు, కేజీ టు పీజీ వరకు ఆటోలో కట్టినావు. అవి ఎందుకు పనికి వస్తున్నాయి? ఏ నిరుపేద పనికి వస్తుంది మార్గ ఆటోరియం? ఇలా బస్ స్టాండ్లో ఏ విధంగా ఉన్నదో తెలుసు కదా. మంచి బస్ స్టాండ్ తీసేసి మార్కెట్ కడితివి, R&D గెస్ట్ హౌస్ తీసేసి ఇప్పుడు బస్ స్టాండ్ కడితివి. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో మన మాజీ శాసనసభ్యులు నర్సారెడ్డి గారి నాయకత్వంలో దాదాపు మేము రింగ్ రోడ్ విషయంలో కూడా గత 15 రోజుల 20 రోజుల క్రితము మరి R&D ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, కలెక్టర్ గారు కానీ, మన ఆర్డీఓ గారు కానీ, మరి డిప్టీ R&D గారు కానీ అందరికి అందజేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మరి R&D వాళ్ళకి రాసి తొందరగా రింగ్ రోడ్ పూర్తి చేయాలని వారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది చెప్తున్నాడు. గత సంవత్సరము మా జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి గారి ఆధ్వర్యంలో, మా మాజీ శాసనసభ్యులు నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కలెక్టర్ గారికి మా ముఖ్యమంత్రి గారు ప్రజలోకి రావడం లేదు, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు, అసెంబ్లీకి పోవడం లేదు అని చెప్పి మరి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి దాదాపు 100 కిలోమీటర్లు గవర్నరు రాజ్భవన్ వద్ద అక్కడి వరకు కూడా పాదయాత్ర చేసి మరి ఇక్కడ ఉన్న సమస్యల పైన మరి గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి అట్లా ఇచ్చినా కూడా మరి కేసీఆర్ గారు స్పందించడం లేదు. ముఖ్యంగా మొన్న ఒక 1 మంత్ క్రితం ఆయన ఫామ్ హౌస్ పోయి రెడ్ కార్పెట్ పరిచి పూల వర్షంతో పూలు తల్లిరు, పూలతోటి మన ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తే ఆయన రాలేదు, ఆయన స్పందించలేదు. మరి ఓఎస్ని పంపించి నేను వస్తా, తప్పకుండా వస్తా, అసెంబ్లీకి పోతా అని చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు అసెంబ్లీకి పోలేదు, మరి మన క్యాంప్ ఆఫీస్కు రాలేదు. మరి ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రజలు ఎంత అవస్థ పడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ నాయకుడు చెప్తాడు అసలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఈ నాయకుడికి ఏం సంబంధం? అది పార్టీ కార్యాలయం కాదు, ఎమ్మెల్యే నివాస సముదాయము మరియు క్యాంపు కార్యాలయం, ఆఫీస్ సముదాయం. మేము కింద ఆఫీస్ సముదాయంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాలని డిమాండ్ చేసినాం. నీ ఇంట్లో పెట్టమని మేము డిమాండ్ చేయలే. క్యాంపు కార్యాలయంలో మేము ఫోటో పెట్టినాం. కేసీఆర్ గారి ఫోటో తీసేసి సీఎం గారి ఫోటో పెట్టారని చెప్పడం జరిగింది. అది ఎంత పశ్చాత్తాపం. కేసీఆర్ గారి ఫోటో ఇక్కడ ఉంది, మన రేవంత్ రెడ్డి గారి ఫోటో ఇక్కడ దానికి అపోజిట్లో పెట్టడం జరిగింది. ఇట్లా కల్లిపల్లి మాటలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే మొన్న ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమంలో ₹18 కోట్ల చిల్లర గజ్వేల్ మున్సిపాలిటీకి తీసుకురావడం జరిగింది నర్సన్న. అలాగే తూప్రాన్ మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి మన్కుక్ దగ్గర మోడల్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి 16 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. మరి గ్రామాలలో SDF కింద మరి ఇబ్బందులు గురవుతున్నారు, సీసీ రోడ్లోకి ఇబ్బందులు అవుతున్నాయంటే దాదాపు 10 కోట్ల రూపాయలు అవిటికి తీసుకురావడం జరిగింది. అలాగే మరి NRGSల ప్రతి గ్రామానికి 5 లక్షల రూపాయలు మరి సీసీ రోడ్లకు మంజూరు చేయించి ఆ పనులు కూడా పూర్తి చేయించడం జరిగింది. ఈ విధంగా నర్సన్న మా జిల్లా అధ్యక్షుడు అంశరెడ్డి గారు ఈ విధంగా మరి అభివృద్ధి విషయంలో పాటుపడుతుంటే మీరు అభివృద్ధి ఏం చేసిరు అంటారు. మీరేం చేసిరు అభివృద్ధి? గజ్వేల్ పట్టణంలో డివైడర్లు కట్టిరు, ఏం అభివృద్ధి? అది ఒక నిరుపేదకు అభివృద్ధి ఏం చేసిరు చెప్పండి? ఒక పింఛన్లు అయిపోతుంది, రేషన్ కార్డు అయిపోతుంది. ఈరోజు సన్న బియ్యం ఇస్తున్నామండి. మీరు ఎప్పుడు ఏమైనా ఇచ్చినా? మీరు ఇచ్చిన దొడ్డు బియ్యము బయట అమ్ముకోరు పేదలు, అవి తినలేని పరిస్థితి.
పురుగు పట్టే బియ్యం ఇచ్చారు. ఈరోజు సన్న బియ్యం ప్రతి ఒక్కరు కూడా తినాలనే ఉద్దేశంతో మొదటి అసెంబ్లీలో కూడా మన ముఖ్యమంత్రి గారు మరి సన్న బియ్యం మేము కూడా తింటున్నామని చెప్పి మరి సన్న బియ్యం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మేము సన్న బియ్యం మరి ఇస్తున్నాం, మేము కూడా తింటున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ నాయకుడు ప్రతాప్ రెడ్డి ఇప్పటికైనా మానుకోవాలి. ఈ ప్రజలను రెచ్చగొట్టుడు, తెలంగాణ ఉద్యమం చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులను మా ద్రోహం చేసినావు, అటువంటి నాయకులను రెచ్చగొట్టి ఇవాళ ముసుగొట్టుకున్నావు. వాళ్ళకి తెలియదా నీ మెంటాలిటీ? నువ్వు ఎప్పుడు మరి ఏ పార్టీ మారుతావో తెలియదు, ఎప్పుడు ఏ పార్టీలో పోతావో తెలియదు. టీడీపీ నుంచి కాంగ్రెస్కి వస్తుంది, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వస్తుంది. ఇట్లా పార్టీని మారడమే నీ ఉద్దేశము. మరి ఇప్పటికైనా తెలంగాణ వాదులు ఆలోచన చేయాలి. మా ఆంక్షారెడ్డి పునాదులపై జాతీయ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలను కూడా అదే అబద్ధాలతో మభ్యపెడుతున్నారు. నిన్న మొన్న మీరు చూసుకున్నట్టయితే ఒక బీఆర్ఎస్ నాయకుడు ఈరోజు గజ్వెల్ల కాంగ్రెస్ పరిస్థితి ఏంది, గజ్వెల్ల కాంగ్రెస్కి ప్రజల మద్దతు లేదు, గజ్వెల్ల కాంగ్రెస్ పార్టీయే లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. గజ్వెల్ల కాంగ్రెస్ పార్టీ లేకపోతేనేనా గతంలో గజ్వెల్ మున్సిపాలిటీలో ఒక్క కౌన్సిలర్ ఉండే, కానీ ఇప్పుడు 7 కౌన్సిలర్లు ఎలక్ట్ అయ్యారు. దాంతో పాటు ఒక 4 అతి తక్కువ ఓట్లతో ఓడిపోయారు. అంటే ఆ 4 వార్డులలో కూడా నైతికంగా విజయం మాదే. ఎందుకంటే ఈరోజు మీరు గతంలో 10 సంవత్సరాలు ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు పెట్టి ఈరోజు ఓట్లు కొన్నారు గజ్వెల్ల. ఈరోజు ఆ డబ్బులతోనే ఆ 4 వార్డులలో కూడా మా వాళ్ళను ఓడించారు. ఈరోజు గజ్వెల్ మున్సిపాలిటీలో కానీ తూప్రాన్ మున్సిపాలిటీలో కానీ అందరూ ఎవరైతే పోటీ చేసారో అందరూ కూడా మధ్యతరగతికి చెందిన వారే, మీలా డబ్బులు ఖర్చు చేయని వారే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన, అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మీద ప్రేమతోనే ఈరోజు ఓట్లు పడ్డాయి. వీళ్ళు అంటున్నారు గతంలో మేము ఇన్ని ఓట్లు తెచ్చినాం, అన్ని ఓట్లు తెచ్చినాం. ఒక్కసారి చూసుకో, నీకు 2018లో ఎన్ని ఓట్లు పడ్డాయి, మొన్న 2023లో ఎన్ని ఓట్లు పడ్డాయి కేసీఆర్ గారికి. ఈరోజు చావు తప్పి కన్నులు లొట్టబోయిన చందంగా మీ పరిస్థితి ఉంటే మీరేదో గొప్పలు చెప్పుకుంటున్నారు. మొన్న ఎంపీ ఎలక్షన్లలో మేము 20,000 ఎక్కువ తెచ్చినామని గొప్పలు చెప్పుకునే నువ్వు అసెంబ్లీ ఎలక్షన్స్కి ఎంపీ ఎలక్షన్స్కి దాదాపు 35,000 నుంచి 40,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చినాయి. ఈరోజు గజ్వెల్ పెట్టినప్పుడు మున్సిపాలిటీ, అలాగే తూప్రాన్ మున్సిపాలిటీ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు గజ్వెల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది 16,000 ఓట్లు అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 14,000 ఓట్లు. అంటే ఇంత డిఫరెన్స్ ఉన్నది. ఈ 2,000 ఓట్ల కన్నా ఎగిరెగిరి పడుతున్నది. ఈరోజు మా మున్సిపాలే కానీ తూప్రానే కానీ, తూప్రాన్లో కూడా 7,200 ఓట్లు బీఆర్ఎస్కి వస్తే 6,000 ఓట్లు దగ్గర మార్పు వచ్చినాయి. ఇంత డిఫరెన్స్ ఉన్నది. ఈరోజు ప్రజలు క్లియర్గా రేవంత్ అన్న ప్రజాపాలనకు పట్టం కడుతున్నారు. నువ్వు అన్నావు గొప్పగా మాట్లాడుతున్నారు, ఏం చేసిరా గజ్వెల్కి, మీరు ఏం తెచ్చిరా గజ్వెల్కి అంటున్నావు. ఈరోజు అఫీషియల్గా చెప్తున్నాం, దీనికి సంబంధించిన ప్రొసీడింగ్లు కూడా కావాలంటే ఇస్తాం మేము. ఈరోజు గజ్వెల్ మున్సిపాలిటీకి మొన్ననే 18 కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు మా నర్సన్న. మా ప్రియతమ నాయకుడు నర్సారెడ్డి గారు ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓడిపోయిన గెలిచిన మీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ దాటి బయటికి రాకపోతే ఈయన 24 గంటలు నిద్రాహారాలు కూడా మాని ఈరోజు గజ్వెల్ కాన్స్టిట్యున్సీ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఎవడే అది మేము చూపిస్తాం ఏం తెచ్చిండు ఏం చేసా అనేది. ఈరోజు తూప్రాన్ మున్సిపాలిటీకి 15 కోట్లు తెచ్చిండు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద దాదాపు 10 కోట్ల రూపాయలు మన గజ్వెల్ మున్సిపాలిటీకి తీసుకొచ్చాడు. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే తెలంగాణ ప్రభుత్వం మన రేవంత్ అన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పబ్లిక్ స్కూల్స్ ఏవైతే నేషనల్ లెవెల్ పబ్లిక్ స్కూల్స్ వస్తున్నాయో అది మన గజ్వెల్ కాన్స్టిట్యున్సీలో తూప్రాన్కి శాంక్షన్ చేయించిన ఘనత ఈరోజు మన నర్సన్నది, అలాగే మా జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి గారి. దానికి దాదాపు 16 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు. దాంతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈరోజు మీరు గతంలో చూసినట్టయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మన గజ్వెల్ ప్రాంతానికి రావాల్సిన మెడికల్ కాలేజ్ సిద్దిపేటకి పోతుంది. మన గజ్వెల్ రెవెన్యూ డివిజన్గా ఉన్న మన ఏరియాలో రావాల్సిన కలెక్టర్ ఆఫీసు సిద్దిపేట పొలిమేరకు పోతుంది, కమిషనరేట్ సిద్దిపేట పొలిమేరకు పోతుంది, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ సిద్దిపేట పొలిమేరకు పోతుంది.
ఈరోజు గజ్వేల్లో చేసిన పాపం ఏంది? కేసీఆర్ని గెలిపించడమా? ఈరోజు కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉండి పని చేయకపోయినా మా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు దాదాపు 200 కోట్ల రూపాయల విలువ చేసే ఇంటర్నేషనల్ స్కూల్ ఈరోజు కొండపాక ప్రాంతంలో శాంక్షన్ చేయించారు. అది మా నాయకుల గొప్పతనం. మీరేం చేసిరో చెప్పుర్రి. మీరేం చేసిరు? ఎలక్షన్స్ ఉన్నాయి, దబా 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 ప్రొసీడింగ్ క్లియర్ చేసిరు. ఆడ స్టేట్లో పైసలు లేవు, ఓన్లీ ప్రొసీడింగ్ల కాయిదాలు మాత్రమే ఉన్నాయి. ఈరోజు రింగ్ రోడ్డు ఆగడానికి కారణం ఎవరు? ఈరోజు అండర్ గ్రౌండ్ కాంట్రాక్టర్కి 50 కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఈరోజు మీరు చేసిన పాపానికి గజ్వేల్ ప్రజలు గల్లీ కూడా తవ్వీసి పెట్టిపోయిండు. ఈరోజు ఇబ్బంది ఎవరు పడుతున్నారు? ఆ పాపం ఎవరిది? ఈరోజు మీరు సిద్దిపేటలో చూసినట్టయితే పాత బస్టాండ్ కూలగొట్టిన ఎన్ని రోజుల్లో కొత్త బస్టాండ్ కట్టినాడా? దాని గజ్వేల్కి బస్టాండ్ లేకుండా చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు మేము గజ్వేల్ ప్రజానీకం తరపున మేము కొట్లాడుతున్నాం. మాకు ఎమ్మెల్యే పదవి లేదు, ఎమ్మెల్సీ పదవి లేదు, ఎంపీ పదవి లేదు. అయినా కూడా గజ్వేల్లో ఈరోజు ఆ ఓడిపోయిన నర్సన్న గారే కొట్లాడి మరి ఇవన్నీ ఫండ్స్ తీసుకొచ్చును. ఈరోజు ఎన్ఆర్జీఎస్ కింద ప్రతి గ్రామ పంచాయతీకి కూడా 5 లక్షలు వచ్చే విధంగా కొట్లాడిన ఘనత మా నాయకుడిది. బరాబర్ మేము చెప్తాం. ఈరోజు ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం, ఆయన నాయకత్వంలో ప్రజల కోసం మేము కొట్లాడతాం. మేము బరాబర్ చెప్తున్నాం. మొన్న జరిగిన సంఘటన మీరు ఈరోజు ఏదో పెద్దగా చేసి చూపిస్తూ ఏదో మాట్లాడుతున్నారు. ఈరోజు మీ నాయకుడే పత్రికా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ముందు నిలబడి మాట్లాడాడు. 2014లో నర్సారెడ్డి అమ్ముడు పోయాడు, లేకపోతే నేను గెలుస్తుండే అని. అంటే ఏం చెప్తున్నావు? ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నావు? అంటే కేసీఆర్ గెలవడానికి శాతగాక నర్సారెడ్డిని కొనుక్కొని నీ మీద గెలిచిందని చెప్తున్నావా? అంటే నువ్వు ఈరోజు ఆ పార్టీ నుండి ఆ పార్టీ అధినాయకుల మీద బురద చల్లుతున్నావా? ఈరోజు ప్రజలు గమనిస్తలేరా? ఈరోజు నువ్వు చెప్తున్నావు నేను ఆ పార్టీలో ఉన్నా, ఈ పార్టీలో. అరే చెప్పుకోవడానికి కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ఎందుకు మారినావు? నువ్వు ప్రజల కోసం మారినావా? నువ్వు ప్రజలకు పని చేయడానికి మారినావా? నీ పదవి ఆకాంక్ష గురించి మారినావు. నీకు ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశంతో మారినావు. అంతేగాని నువ్వు ఈరోజు పార్టీలు మారి ప్రజలకు ఒరగబెట్టింది ఏముంది? ఈరోజు మా ఆంక్షారెడ్డి గారు ఈరోజు చిన్న వయసులోనే జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నికై ఈరోజు నేషనల్ లెవెల్లో అతి చిన్న వయసులో డిసిసి అయిన ఒకే ఒక ఆడపడుచు, మా గజ్వేల్ ఆడపడుచు చెప్పుకొని మేము గర్వపడుతున్నాం. ఈరోజు ఆంక్షారెడ్డి గారు ఏదైతే కార్యక్రమం చేసిర్రో ఆమె ఏం చేస్తుందా? ఆమె సొంతానికి చేస్తుందా? ఆమె ఏదైనా నీ ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి నాకు అని చెప్పేసి అడుగుతుందా? ఆమె అడుగుతుంది ఒకటే కదా. ఈరోజు నువ్వు ఎమ్మెల్యేగా గజ్వేల్ ప్రాంతానికి గెలిచినావు, మా గజ్వేల్ ప్రాంతానికి పని చేయమని అడుగుతుంది. నెలకు 2 సార్లన్నా బయటికి రా, నెలకు 2 సార్లన్నా నీ అసెంబ్లీలో జరుగుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకో అని చెప్పేసి అడుగుతుంది. ఈరోజు శాసనసభాపక్ష నేతగా మీరు ఎన్నికైనా, ఈరోజు శాసనసభాపక్ష ప్రతిపక్ష నేతగా మీరు ఎన్నికైనా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్త సమస్యలపై మీరు మాట్లాడాల్సి ఉన్నా కూడా మీరు బయటకు వచ్చి మాట్లాడతలేరు. మా బాధ ఏంటంటే మీరు ప్రతిపక్ష నేతగా ఫెయిల్ అయ్యారు. అక్కడ ఫెయిల్ అయినా కూడా మా అసెంబ్లీ మాత్రం పట్టించుకోండి. మేము ఈరోజు నిజంగా మేము దాడులు చేయాలనుకుంటే, నిజంగా మేము ఏదైనా విధ్వంసం చేయాలనుకుంటే మా ఆంక్షారెడ్డి గారు ఆ రోజు అటు కలెక్టరేట్ నుంచి రాజ్భవన్ వరకు మా ఎమ్మెల్యే బయటికి రావాలి, మా ఎమ్మెల్యే మాకు పని చేయాలి, మా ఎమ్మెల్యే ప్రజలను పట్టించుకోవాలనే నినాదంతో ఎండను వర్షాన్ని దేన్ని లెక్క చేయకుండా 100 కిలోమీటర్లకు పైగా నడుచుకుంటూ పోయి మెమోరాండం ఇచ్చింది. అది అయిపోయిన తర్వాత మొన్న కూడా మిమ్మల్ని అడిగిందేముంది? అయ్యా మీరు గజ్వేల్ వరకు రాకపోయినా మీ గేటు బయటనే రెడ్ కార్పెట్ వేసినాం, మీ కాళ్ళు కందిపోకుండా పూలు పెట్టినాము, మీరు జస్ట్ గేటు నుంచి బయటకు ఒక 4 అడుగులు వేసి మా ప్రాంత సమస్యలను పట్టించుకోండి అని చెప్పేసి అడిగింది. మేము ఈరోజు ఒకటే అంటున్నాం, ప్రజలు గమనిస్తున్నారు అన్నీ కూడా. ఎవరేం చేస్తున్నారు? గెలిచిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడు, ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి ఎక్కడున్నాడు? ఆయన ఫామ్ హౌస్లో ఉంటే ఈయన ప్రజల్లో ఉన్నాడు. ఈరోజు శాంక్షన్ చేసిన ఈ ప్రతి ఒక్క రూపాయికి ప్రొసీడింగ్ ఉన్నది. ఎవరెక్కడికి వచ్చినా మేము సవాల్ వేస్తున్నాం, బరాబర్ ఇది నిరూపిస్తాము. దీంతో పాటు మీరు ఈరోజు ఏదైతే బంధు పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో అది ఎవరి గురించి? ఈరోజు ఈ బంధుకు కార్యకర్తలు రాకపోతే బండ్లు పెట్టి వాళ్లకు భోజన ఏర్పాట్లు చేసి వాళ్లకు తాగపీయడానికి మందు పెట్టి ఈరోజు మీరు
మందిని తీసుకొస్తున్నారు. ఈరోజు ఈ బంద్లో అర్బన్లో ఉన్న టౌన్లో ఉన్న ఎంతమంది నాయకులు పాల్గొన్నారో ఒకసారి చూపించండి. ఈరోజు చాలా మందికి ఇది ఇష్టం లేదు, ఇది ఓన్లీ ఒకరి సొంత ప్రయోజనాల కోసమే చేసిన బంధు. ఈరోజు సామాన్య ప్రజానికం ఫస్టే వ్యాపారాలు లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళని నడ్డి విరిచే విధంగా ఈరోజు వాళ్ళను ఇంటికి ₹1 తీసుకోకుండా చేస్తుంది మీరు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, మా ఎమ్మెల్యే మా దగ్గరికి రావాలి, మా ఎమ్మెల్యే మాకున్న సమస్యలను గుర్తించాలి, మా ఎమ్మెల్యే మా ప్రాంత సమస్యలపై అసెంబ్లీలో గలం విప్పాలి, మా ఎమ్మెల్యే మమ్మల్ని చూసుకోవాలి. ఇది ఒక్కటి మేము అడుగుతున్నాం. కాబట్టి మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల కోసం పోరాడుతున్నామో అది బరాబర్ పోరాడుతూ ఉంటాం. ఈరోజు మా మీద ఏదో కేసు చేపించి ఏదో గొప్పగా చెప్పుకుంటున్నాం. మాకు ప్రజల పక్షాన కొట్లాడే టైంలో కేసులు కొత్త కాదు. ఈరోజు తప్పుడు కేసు పెట్టినా మేము దాన్ని ఎదుర్కొనే దమ్ము మాకున్నది, లీగల్గా దాన్ని ఎదుర్కొంటాము. అండ్ ఈరోజు ఏం హక్కు ఉందని చెప్పేసి ఈరోజు మీరు మా సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో తీసి ధ్వంసం చేద్దామని చూసారు. తప్పకుండా దాని మీద కూడా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఈరోజు మీరు చేస్తున్న ఈ బంద్లో అఫీషియల్గా ఇక్కడ ఉన్న ఒక ప్రోటోకాల్ వ్యక్తి ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్సీ ఉన్నారు, ఆయన ఈ బంద్లో ఎందుకు కనిపించలేదు? ఆయనకు తెలియదా ఇది బంద్ కరెక్టా కాదా అనేది? ఆయనకు కొద్దో గొప్ప సెన్స్ ఉంది కాబట్టి 100% ఇది కరెక్ట్ కాదు, ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు, ప్రజలు ఇబ్బంది పడవద్దు, ఇది కారణం లేని బంధు అని తెలుసు కాబట్టే ఈరోజు ఎమ్మెల్సీ గారు కూడా పాల్గొనలే, ముఖ్యమైన టౌన్ నాయకులు కానీ ఇంకా వేరే నాయకులు కానీ పాల్గొనలేదు. కాబట్టి ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేయకండి, ఇలాంటి తప్పుడు కార్యక్రమాలతో ప్రజలు ఇబ్బంది పెట్టకండి. ప్రతిపక్షంగా మేము అధికారంలో ఉన్నాం, మీరు ప్రతిపక్షంగా మీ సలహాలు సూచనలు ఇవ్వండి. మీరు నిజంగా ప్రజల అభివృద్ధి కోరుకుంటే మాతో కలిసి రండి, ప్రజలకు అభివృద్ధి చేద్దాం, మాతో కలిసి రండి, ఇంకిన్ని సంక్షేమ పథకాలు పట్టుకొద్దాం, మాతో కలిసి రండి, మీ ఎమ్మెల్యేని తోలుకొచ్చి ఈరోజు గజ్వెల్ని ఇంకా అభివృద్ధి చేద్దాం. మీరు గతంలో ఏదో నామకి వాస్తే ఇచ్చిన ప్రొసీడింగ్లు అవి ఎప్పుడో మీ హయాంలోనే క్యాన్సిల్ అయిపోయింది. మేము రోడ్ ఇచ్చినాము, మేము స్కూల్ ఇచ్చినాము. ఈరోజు మన ఐఓసి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.